హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీబోటిక్ అండి. నేను మీ దేవిక రఘునాథ్. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి. ఇది నేనే చేశాను అనమాట, పిల్లలది అనమాట. బ్లౌజ్ అనేది చూడండి నీట్గా వచ్చిందా ఫ్రెండ్స్? ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మొత్తం కూడా బ్లౌజ్ అనేది కూడా నేనే స్టిచ్చింగ్ అనేది చేశానండి. అలాగే హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చాయన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చి బార్డర్ అనేది వేసాను అనమాట. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ అండి. కాటన్ సిల్క్ క్లాత్ అనేది తీసుకున్నాను, నేనే తీసుకొని ఇంకా వేసాను అనమాట. ఇది ఇలా వచ్చిందండి. బ్యాక్ అనేది రౌండ్ వచ్చేసి మీకు ఇలా టాజిల్స్ అనేవి ఇలా ఇచ్చాను నేను. బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనేది ఇలా ఇచ్చానండి. ఫ్రంట్ బ్యాక్ అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఇది వచ్చేసేటప్పటికి మీకు బ్లౌజ్ అండి. అలాగే చాలా డేస్ తర్వాత డ్రెస్ అనేది అది స్కర్ట్ అనేది స్టిచ్ చేశానండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అనేది ఉందండి. అలాగే మీకు కింద వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి. ఇది దగ్గర దగ్గర 420 430 అనమాట అండి. ఇది గేర్ అనేది చూడండి, రెండు సైడ్లు ఇలా పట్టుకుంటే ఎంత పెద్దగా అనేది ఉందో. అలాగే నేను ఇక్కడ వచ్చేటప్పటికి లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ అనేది వేసానండి. అలాగే ఇలా వచ్చేసేటప్పటికి ఇది మీకు లోపల అనేది ఫ్రిల్ అనేది లోపల అనేది పెట్టాను, పట్టీ అనేది లోపల పెట్టేసిన తర్వాత దీనిపైన ఇలా స్టిచ్ అనేది వేసానండి. ఎందుకంటే బయటికి అనేది కనిపించకూడదు అని చెప్పేసి నేను ఇంకా ఇలా లోపలికి అనేది చేశాను అనమాట. మీకు ఇది దగ్గర నుంచి ఇప్పుడు బార్డర్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ అనేది లోపలికి మలిసానండి. బార్డర్ అనేది కూడా ఇక్కడ కూడా మలవలేదు, నేను ఫోల్డ్ అనేది చేసి స్టిచ్చింగ్ అనేది చేశాను. దానిపైన వచ్చేసి ఇలా బార్డర్ అనేది మళ్ళీ మీద ఒక స్టిచ్ అనేది వేస్తే కరెక్ట్గా అనేది ఉందండి. మనకి ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి ఫిల్ట్ వేసినట్టు ఏం అనిపించదు అనమాట, లోపల నుంచి వేసాను కాబట్టి. చూడండి చాలా పెద్ద గేర్ అండి ఇది. దీనికి లోపల వచ్చేటప్పటికి నేను కాటన్ లైనింగ్ యూజ్ చేశాను. అలాగే నాట్స్ వచ్చేటప్పటికి ఇలా వేసానండి. ఇవి వచ్చేసేటప్పటికి హ్యాంగింగ్స్ అనమాట. మనకి ఇది స్కర్ట్ అనేది కట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి. దీనికి వచ్చేసి మీకు ఇలా అన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్? ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అలాగే దానికి కూడా టాజిల్స్, బ్లౌజ్కి టాజిల్స్, అలాగే ఇలా వర్క్ అనేది కూడా చాలా నీట్గా అనేది చేశానండి. మీకు కూడా ఎవరికైనా ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి అని అనుకుంటే నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు వచ్చేసి నేను 1 వీక్ టైం అనేది పడుతుందండి స్టిచ్చింగ్ చేసి నేను పంపించడానికి. ఎందుకంటే నా దగ్గర వర్క్ అంటే కుట్టడానికి ఇవన్నీ కూడా బాగా ఉంటాయి కాబట్టి టైం అనేది తీసుకుంటాను అనమాట. మీకు కూడా సేమ్ కావాలి, వర్క్ అనేది కావాలి పిల్లలకు బ్లౌజెస్ కానంటే ఇలా చేయించుకోండి. అలాగే ఈ వర్క్ కానీ బ్లౌజ్ కానీ మొత్తం కూడా నేనే స్టిచ్చింగ్ అనేది చేశానండి. ఇది వాళ్ళ వర్క్ కూడా ఇది వేయాలి అనేది ఏం చెప్పలేదన్నమాట. నాకు బాగా అనిపించింది సింపుల్గా. అంటే సింపుల్గా ఎందుకు వేసానంటేనండి, ఇది వచ్చేటప్పటికి గ్రాండ్గా అనేది ఉంది కదా ఇది అనేది, దానికి ఇలా సింపుల్గా బ్లౌజ్ అనేది వేసుకుంటేనే అది బాగుంటుంది అని చెప్పేసి నేను వేసాను అనమాట. ఇంకా నేను ఏం వర్క్ వేస్తున్నాను అనేది కస్టమర్కి కూడా తెలియదండి.
అలాగే మీకు కూడా సేమ్ ఇలాగే మీ పిల్లలకి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలాగ స్టిచ్చింగ్ అనేది లంగా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి నేను మార్నింగ్ 6 o'clockకి ఎగ్జాక్ట్గా అంటే లైనింగ్స్ కానీ అన్నీ కూడా నైటే దగ్గర పెట్టేసుకున్నానండి. మార్నింగ్ అనేది నేను 6:30 6:15కి అలా స్టార్ట్ చేస్తే ఇది దగ్గర 12:30 అలా అయిందండి. ఇది కంప్లీట్ అయ్యేసరికి అంత టైం అనేది తీసుకుందనమాట. ఎందుకంటే దీనికి అలా ఉంటుందండి వర్క్ అనేది మినిమం 6 hours అయితే పడుతుందండి ఇది స్టిచ్చింగ్ అనేది చేయడానికి. ఎందుకంటే ప్రతిదీ కూడా చూస్తూ స్టిచ్చింగ్ అనేది చేయాలి కాబట్టి ఇంకా నేను దీంట్లో క్యాన్వాస్ అనేది వేయలేదండి, నార్మల్గానే స్టిచ్ చేశాను. అయినా కూడా చూడండి ఎంత బాగా అనేది వచ్చిందో. మీకు కూడా ఇలా కావాలి అంటే నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే శారీస్ అనేది ఈరోజు నైట్ లైవ్ అనేది 2 గంటలకు అనేది చేస్తానని చెప్పానండి నిన్న. ఈరోజు అనేది చేయట్లేదు ఎందుకంటే నేను ఇంట్లోనే ఉన్నాను, ప్లస్ వర్క్ అనేది ఇప్పటి వరకు అయ్యింది కాబట్టి ఇంకా నేను ఇంట్లో వంట కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి, లేట్ అవుతుంది. అందుకని నేను 8:30 తర్వాత లైవ్ అనేది చేస్తాను. చూడండి మంచి కలెక్షన్ అనేది ఉందండి ఈరోజు శారీస్ అనేవి. మీకు ఒకవేళ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అందరికీ తీసేసుకోవచ్చండి శారీస్ అనేవి. మీకు ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. కాల్స్ అనేది ఎవ్వరు కూడా చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరు కాల్ చేసినా కానీ నేను అటెండ్ అనేది చేయలేను. ఎందుకంటే నాకు చాలా కాల్స్ అనేది వస్తున్నాయి, ప్లస్ నేను వర్క్లో బిజీగా ఉంటాను కాబట్టి కాల్స్ అనేది అటెండ్ చేయలేను. ఇది నా రిక్వెస్ట్ అండి, ఓకేనా. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. అలాగే మన వీడియో అనేది చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా నేను పెట్టే ఇలాంటి మంచి వీడియోస్ అనేది మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి.